సెలబ్రిటీస్ వచ్చేసారు. టాప్ 5ని పెట్టామన్నారు. మన వాళ్ళైతే పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు. అసల ఎవరు టాప్ 5లో ఉంటారని చెప్పనేసి క్లియర్ కట్ హింట్స్ అయితే మన వాళ్ళకైతే వచ్చేసింది. సో, లోపలున్న కంటెస్టెంట్స్‌కి ఇదొక స్పాయిలర్ లాగే చెప్పొచ్చు. సో, టాప్ 5లో ఎవరుంటారో ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా బిల్డ్ చేసుకుంటారు. సో, ఆల్రెడీ పెట్టిన దాంట్లో చాలామంది మాక్సిమం ప్రతి ఒక్కరు గౌతమ్, నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురు పేర్లైతే యాడ్ చేశారు ఆ టాప్ 5 లిస్ట్‌లో. సో, మన విష్ణుప్రియ కోసం రవి రావడం. సో, అలాగా సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. సో, వచ్చి వాళ్ళ హింట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలా ఆడితే బావుంటది, ఇప్పుడు ఎలా ఆడుతున్నారు అని చెప్పనేసి ప్రతి ఒక్కటి. కాకపోతే ప్రతి సీజన్‌లో లాగా కాకుండా ఈ సీజన్‌లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. సో, నాగార్జున సారు ప్రతి సీజన్‌లో ఎవరైతే వాళ్ళ కంటెస్టెంట్ కోసం ఏదో కంటెస్టెంట్ కోసం వస్తారు గదా! సో, వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చెయ్యొద్దు అని చెప్పనేసి ఈ సీజన్‌లో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చారు. సో, లాస్ట్ కొన్ని సీజన్స్‌లో చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానియండి, లేదంటే వాళ్ళ కోసం వచ్చిన సెలబ్రిటీ కానియండి, సో, వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫర్ సపోజ్ లైక్ గౌతమ్ కోసం ఎవరైనా వచ్చారనుకోండి, గౌతమ్ పేరు కూడా టాప్ 5లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం గౌతమ్ పేరు ఇంక్లూడ్ చేయకుండా ఆయన తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా అలాగా. సో, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాకుండా వేరే టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రం రాయాలి. చాలా మంది రాసిన పేర్లు ఏంటంటే గౌతమ్, నబీల్ అండ్ నిఖిల్. సో, వాళ్ళ ముగ్గురు ఇప్పటికే టాప్ 5లోకి వెళ్లారు అని చెప్పనేసి మనకు ఆబ్వియస్‌గా తెలిసిందే బయట ఓటింగ్ ప్రకారంగా చూస్తే. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళు ఇన్సైట్స్ బాగా తీసుకొని ఇంకా బాగా గేమ్ ఆడితే మాత్రం ఇంకా టాప్ లెవెల్‌లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.